చేసుకొని చెప్పరన్నా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దానికోసం? నేను ఏం చేస్తా పార్టీ కోసం, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం, ఈ పార్టీ కోసం ఈ విధంగా త్యాగం చేసే దమ్ము నాకు ఉంది అని చెప్పి ఎంతమంది గుండె మీద చేసుకొని చెప్తారో ఆలోచించాను నేను ఒక్కసారి. ఎవరికి ఉందని ఆలోచన, ఎవరికి ఉందని ధైర్యం? ఒక్కసారి నక్సలైట్ పోస్టర్లు ఇప్పుడు వేస్తే మూటా ముళ్ళు దొరుకుని దుబాయ్కి, మస్కట్కు, అమెరికా పారిపోయేటువంటి మనస్తత్వం ఈరోజు సమాజంలో ఉంది వాళ్ళ. కాబట్టి కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళకు పార్టీ గుర్తింపు అనే విషయాన్ని మరొకసారి ఇలా జాతీయ నాయకత్వం గుర్తు చేసింది. అన్నారు రాష్ట్ర అధ్యక్షుడు కావాలని కోరుకోవడం ఎలాంటి తప్పు లేదు, ఎవరైనా కోరుకోవచ్చు, కావాల్సిన బాధ్యత కూడా ఉంది, ఎవరైనా కావచ్చు, ఏమి ఇబ్బంది లేదు, బాధ్యత అదే, అవకాశం. ఎవరికైనా స్వార్థం ఎవరికి, నేను రాష్ట్ర అధ్యక్షుడిని కావాలి, నేను తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకోవాలని ఆలోచన అందరికీ ఉంటుంది. అధ్యక్షుడిగా కావాలనుకున్న అందరూ కూడా అదే ఆలోచన ఉంటుంది, స్వార్థం ఎవరికి ఉండదు. కానీ అవకాశం ఎవరికొరికి వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ఒక జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కమిట్మెంట్ సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తగా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే కార్యకర్తగా దాన్ని తూచా తప్పకుండా ప్రోత్సహించి, ఆదరించి, అభిమానించి దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత కమిట్మెంట్తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీకి ఉండాల్సిందే, ఉంటుంది కూడా. అది ఇటువంటి పరిస్థితిలో చాలన్నా, నేను ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు అనేక దాడులు జరిగిన, బీఆర్ఎస్ గుండాలు దాడులు చేశారు, కాపాడిండు. కొనుగోలు కేంద్రాలు జరిగినప్పుడు రాళ్ళ దాడులు జరిగినాయి, కాపాడి కార్యకర్తలను.